నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. యాక్సిడెంటల్ పిఎం నిజంగానే ఈ మాట మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. లెక్చరర్గా మొదలైన ఆయన ప్రస్థానం కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, చివరికి ప్రధానిగా గొప్పగా సాగింది. ఆర్థిక మంత్రి బాధ్యతలను అత్యంత చాకచక్యంగా నిర్వహించి దేశాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించిన మేధావి ఆయన. ప్రధానిగా మన్మోహన్ సారథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ మరింతగా పరుగులు పెట్టింది. 2008లో ప్రపంచం అంతా పెను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మన్మోహన్ ముందు చూపు నిర్ణయాల వల్ల భారత్ ప్రస్థానం మాత్రం స్థిరంగా సాగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి చారిత్రాత్మకమైన చట్టాలు ఆయన హయాంలోనే పుట్టుకొచ్చాయి. ఇన్ని చేసిన కృషికి తగ్గ పేరు రాని నిశ్శబ్ద సంస్కర్తగానే ఆయన మిగిలిపోయారు. ఇటు మరోవైపు దొంగతనం చేసిన వ్యక్తిపై కేసు పెడితే అతనికి న్యాయస్థానంలో శిక్ష పడుతుంది. కానీ ఏళ్ల తరబడి శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైన వ్యక్తితో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీ పేరిట రాయించుకున్న వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. పరకామణిలోని డాలర్ల చోరీ నిందితుడితో రాజీ చేసుకోవాలని పోలీస్ అధికారి ఒకరు అప్పటి విజిలెన్స్ అధికారిపై ఒత్తిడి తేవడం సంచలనంగా మారింది. ఇదే విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. ఈ వ్యవహారంలో ట్రిపుల్ ఉన్నారని వివరాలు త్వరలో బయట పెడతారంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నటువంటి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే సిపిఎం నాయకులు, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు. నమస్తే సార్. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్. ఈరోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్టీలకు అతీతంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు అందరూ. రాజకీయ నాయకులే కాదు, అక్రాస్ ఆల్ ద ఫ్రాటర్నిటీ. సో మన్మోహన్ సింగ్ గారి యొక్క విలక్షణ వ్యక్తిత్వం ఆయన్ను ఒక స్పెషల్ పర్సన్గా మన ముందుంచింది. గత 2-3 రోజులుగా అన్ని మీడియా సంస్థలు, అలాగే రాజకీయ విశ్లేషకులు, మేధావులు ఆయనకున్నటువంటి విలక్షణ శైలిని గురించి ఎంతో గొప్పగా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఆయనకి మరోసారి నివాళులర్పిస్తూ మనం డిబేట్లో మొదటి అంశంగా మన్మోహన్ సింగ్ గారిని కనుక తీసుకుంటే కోటేశ్వర గారితో స్టార్ట్ చేస్తాను. కోటేశ్వర గారు, మన్మోహన్ సింగ్ గారుని ఆయన అన్సంగ్ హీరో అని కొంతమంది అంటారు. అలాగే యాక్సిడెంటల్ పిఎం అని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకుంటాడు. నేను యాక్సిడెంటల్ పిఎంఏ కాదు, యాక్సిడెంటల్ ఫినాన్స్ మినిస్టర్ అని కూడా ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అలాగే రెండోసారి యూపీఏ ప్రభుత్వాన్ని ఆయన సారథ్యంలోనే మళ్ళీ అధికారంలో నిలిపినప్పుడు సింగ్ ఈజ్ కింగ్ అని చెప్పేసి అప్పుడు వచ్చినటువంటి సినిమాకి రిఫరెన్స్గా కూడా ఆయన్ని కీర్తించుకున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికి మించి మౌనంగా తన పని తాను చేసుకుంటూ దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి వ్యక్తిగా ఆయన, అలాగే పివి నరసింహారావు గారు ఇద్దరి ద్వయం 1991లో తీసుకొచ్చినటువంటి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ సంస్కరణలో భాగంగా ఎలా చూడాలి సార్? కొంత లెఫ్ట్ పార్టీస్ ఈ సంస్కరణలను వ్యతిరేకించినా కూడా కాలక్రమేణా వీటి ద్వారా కలిగిన ప్రయోజనాలు కూడా అందరూ యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. ఎవరు అబ్జర్వేషన్ సార్? భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణల పేరుతోటి ప్రారంభించినటువంటివి 34వ సంవత్సరం గడిచి 35వ సంవత్సరం వరకు మనం అడిగిడబోతున్నాం. వీటన్నింటికీ ఆద్యులుగా నాడు ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహారావు, అదేవిధంగా ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటిది. అది వాస్తవం కూడా. అంటే 3.5 దశాబ్దాల తర్వాత వాటి ఫలితాలు ఏమిటి, పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం నిత్యం. అయితే అది మన్మోహన్ సింగ్ గారు లేదా పివి నరసింహారావు గారు వ్యక్తులుగా వాళ్ళు ఆనాడు అధికారంలో ఉన్నారు కనుక వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విధానాలు అని చెప్పేసి మనం వాళ్ళకి ఆపాదించవచ్చు. కానీ ఆనాడు ఉన్నటువంటి
వ్యవస్థకి ప్రతిబింబంగా వాళ్ళు ఆ విధమైనటువంటి చొరవ తీసుకున్నారనేటువంటిది మనం గమనించాలి. నాకు ఈ మన్మోహన్ సింగ్ గారి యాక్సిడెంటల్ ప్రధాని అని కొంతమంది వర్ణించవచ్చు, కానీ అది వాస్తవం అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఆయనకున్నటువంటి అభిప్రాయాలు, లేదా అంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా లేదా ఆర్థిక సలహాదారుగా ఆయన వ్యవహరించినటువంటి తీరు, లేదా ప్రపంచ బ్యాంకు IMF సంస్థలతో ఉన్నటువంటి సంబంధాలు, వీటన్నింటి కారణంగానే, అంటే రాజకీయ నాయకుల కంటే బ్యూరోక్రాట్స్ ని అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఇటువంటి సంస్కరణల మీద వ్యతిరేకతను తగ్గించవచ్చు అనేటువంటి ఒక ఎత్తుగడలో భాగంగా ఆయన్ని తీసుకువచ్చారు అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే అనేక దేశాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి యూనస్ ని ఆయన్ని అక్కడ తీసుకొచ్చారు. అందుకని వీళ్ళందరికీ ఇటువంటి వాళ్ళు అనేక దేశాల్లో ఇలా ఆర్థికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క సంస్కరణలు అమలు జరపడానికి సాధనాలుగా ఎంచుకోవడం అనేది చూసాం. అందులో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. రెండోది, ఈయనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో అనేక మంది ఆర్థికవేత్తలు ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ మాదిరి ఇన్ని బాధ్యతలు ఇంత సుదీర్ఘ కాలం, అంటే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా, లేదా ఆర్థిక సలహాదారుగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఇన్ని బాధ్యతలు నిర్వహించినటువంటి ఆర్థికవేత్త మరొకరు లేరు అనేటువంటిది మాత్రం వాస్తవం. అందువల్ల మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ పాలసీలు, వీటి వ్యవహార శైలి, అదేవిధంగా మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల ప్రధానమంత్రి, ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకి 2 అంశాలు ప్లస్లు మైనస్లు ఉన్నాయనేది నా అభిప్రాయం. ముందు ప్లస్ల గురించి చెప్పుకోవాల్సి వస్తే, మన్మోహన్ సింగ్ ఆనాడు కాంగ్రెస్ కు వచ్చినటువంటి సంపూర్ణమైన మెజారిటీ లేని పరిస్థితుల్లో అనివార్యంగా బీజేపీని అడ్డుకోవడం కోసం వామపక్షాలు కనీస కార్యక్రమం ఆధారంగా ఆయనకు మద్దతు ఇచ్చాయనేటువంటిది మనం గమనించాలి. ఆ కనీస అంగీకృత కార్యక్రమంలో భాగంగానే ఈ ఫారెస్ట్ అటవీ హక్కుల చట్టము, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇలాంటి జనానికి సానుకూలమైనటువంటి పథకాలని ఆ రోజు అమలు జరపాల్సి వచ్చింది. ఈ పథకాల వెనుక అమలు జరపడానికి కూడా కొంతమంది చెప్పేటువంటి ఇంకొక నేపథ్యం ఏమిటంటే, సంస్కరణలని వేగంగా అమలు జరిపే క్రమంలో ప్రైవేటీకరణ విధానాలు అనేటువంటివి జనాలలోంచి వ్యతిరేకత తీసుకొస్తాయి కనుక ఇలాంటి ఉపశమన చర్యలతోటి ఆ వ్యతిరేకతని న్యూట్రలైజ్ చేయొచ్చు, అనేక దేశాల్లో ఇలాగే జరిగింది అని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని కూడా మనం కాదనలేము. ఏమైనప్పటికీ వాటి వలన మేలు జరిగింది. ముఖ్యంగా భూసేకరణ చట్టం అనేటువంటిది ఒకటి. ఇట్లాంటివన్నీ కొన్ని మైలురాళ్లుగా మన్మోహన్ సింగ్ హయాంలో ఆనాడు ప్రభుత్వం ఆమోదించింది. కానీ అదే మన్మోహన్ సింగ్ అమెరికాతో న్యూక్లియర్ డీల్ వ్యవహారంలో ఏ విధమైనటువంటి పట్టుదల, అవసరమైతే నేను రాజీనామా చేస్తాను అని చెప్పేసి ఆ రోజు బెదిరించి కాంగ్రెస్ పార్టీని ఒప్పించినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని ఆయనకున్నటువంటి ప్లస్లు మైనస్లు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలన తీరుతెన్నులు చూసినప్పుడు ఒక లౌకిక విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా, వాటిని కాపాడటానికి పనిచేసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా డెమోక్రటిక్ ప్రజాస్వామిక వ్యవస్థల్ని కాపాడటానికి కృషి చేసినటువంటి వ్యక్తిగా ఆ కోణాన్ని కూడా మనం మన్మోహన్ సింగ్ గారిలో విస్మరించలేము. అయితే మొత్తంగా ఆయన పాలన తీరు కానివ్వండి, లేదా ఆర్థిక మంత్రిగా, ఆర్థిక సలహాదారుగా ఆయన సూచించినటువంటి సలహాలు, అమలు చేసినటువంటి ముందుకు తెచ్చి అమలు చేయించినటువంటి విధానాలు, వీటన్నిటిని చూసినప్పుడు సాధారణమైనటువంటి కామెంట్ ఏంటంటే, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఆయన కష్టపడిన మాదిరి
కష్టజీవుల ప్రయోజనాలను రక్షించడానికి ఆయన అంతగా శ్రమించలేదు. అందుకనే ఆ విధానాలు అమలు తర్వాత ఇవాళ చూసుకుంటే ధనవంతులు మరింతగా పెరిగారు. ముఖ్యంగా కార్పొరేట్లు కోటీశ్వర్లు, శతకోటీశ్వర్లు అయ్యారు. అదేవిధంగా పేద ప్రజలు లేదా మధ్యతరగతి ప్రజలు భారాలతోటి ఈ విధంగా వాళ్ళ పరిస్థితి దిగజారింది. ఆర్థిక వ్యవస్థలో వారి వాటా బాగా తగ్గిపోయింది. ఇది మరింతగా అసమానతలను పెంచుతా ఉంది. అది మన్మోహన్ సింగ్ హయాంలోనే ప్రారంభమైనప్పటికీ తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో దాని వేగం మరింత పెంచుకుంది అనేటువంటిది స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. పోనీ నరేంద్ర మోడీ గారు ఏమైనా ప్రత్యేకమైనటువంటి విధానాలు ఏమైనా అనుసరించారా అంటే ఆ విధానాలు గత విధానాలే. 30 ఏళ్ల క్రితం, 3.5 దశాబ్దాల క్రితం ప్రారంభించినటువంటి విధానాలనే వాజ్పేయి గారు కొనసాగించారు. తర్వాత కాంగ్రెస్ ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కొనసాగించారు. నరేంద్ర మోడీ గారు వారిని మరింత వేగంగా కొనసాగిస్తున్నారు అనేది మనం గమనించాలి. అందుకని మన మన్మోహన్ సింగ్ గారి యొక్క పనితీరుని లేదా ఆయన జీవితాన్ని మదింపు చేసేటప్పుడు ఉన్నటువంటి ప్లస్ అండ్ మైనస్, నలుపు తెలుపు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా చరిత్రకారులు డెఫినెట్ గా మదింపు చేస్తారు. అయితే ఇది మరణించినటువంటి సందర్భం గనక ఎవరు సంతాపం తెలిపినా లేకపోతే ఇంకోటి చేసినా గానీ సానుకూలమైనటువంటి అంశాలనే ప్రస్తావించడం అందరూ మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి. అందుకని ఈ రీత్యా చూసినప్పుడు డెఫినెట్ గా తర్వాత అయినా కానీ, ఎందుకంటే ఏ ప్రధానమంత్రి హయామైనా దాన్ని ఒక యుగంగానో లేదా ఒక చరిత్రగానో చూసి వాటి పర్యవసానాలను, ఫలితాలని మదింపు చేయడం అనేటువంటి జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా, అంటే ఆయన సజీవుడిగా ఉండగానే ఆయన విధానాల గురించి అనేక మంది మదింపు చేశారు, అనేక విమర్శలు చేశారు, కొంతమంది ప్రశంసలు చేశారు. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఇది సాగుతుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాను. ఓకే, రైట్. ఆర్థిక విధానాల మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాసేపు పక్కన పెడదాము. ఆయన ఇటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని అనుకుంటా ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలే, హిస్టరీ విల్ బి వెరీ కైండ్ టు మీ కంపారిటివ్లీ ద ప్రెజెంట్ మీడియా అని చెప్పేసి ఆయన అన్న మాటలు అనమాట. అంటే కాంటెంపరీగా ఇప్పుడు ఉన్నటువంటి మీడియా కానీ లేదంటే రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే రేపు నేను లేని తర్వాత, లేదంటే ఆయన ఉద్దేశం తర్వాత చరిత్ర అనేది నా పట్ల సానుకూలంగా ఉంటుంది ఆయన ముందే చెప్పారు. అది ఇప్పుడు అక్షర సత్యంగా కనపడుతుంది. విజయకిరణ్ గారు ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటే చాలా సాదాసీదా లైఫ్ని లీడ్ చేశారని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన 1950లోనే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో పిహెచ్డి డాక్టరేట్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు 70లోనే అట. తిరిగి ఇండియా వచ్చారు. అంటే ఒక ఉన్నత స్థితిని ఆయన చాలా ఎర్లీగానే ఆయన చూశారు. ఐక్యరాజ్య సమితిలో అప్పట్లోనే పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి జెనీవాలో పనిచేసినటువంటి వ్యక్తి మళ్ళీ స్వదేశానికి వచ్చి ఇక్కడ ఆర్బీఐ గవర్నర్గా, అలాగే ప్లానింగ్ కమిషన్ అధ్యక్షుడిగా పనిచేయటం, ఆర్థిక మంత్రిగా పనిచేయటం, 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఆయన మోర్ యాజ్ ఏ టెక్నోక్రాట్ గాను, అలాగే ఒక అకాడమిషియన్ గాను, అలాగే ఒక ఎకనామిస్ట్ గానే మనకు అందరికీ గుర్తుంటారు ప్రధానమంత్రిగా కన్నా కూడా. అంటే ఆ విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. ఆయన సోనియా గాంధీ షాడోలో పనిచేశారని చెప్పేసి పక్కన పెడదాము. ఆయన చనిపోయే నాటికి అంటున్నారు, లేదా ఆయన చివరి రోజులకి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఒక మామూలు మారుతి 800 కారట, ఢిల్లీ అలాగే మరో ప్రదేశంలో 2 ఫ్లాట్లట, అపార్ట్మెంట్లట, కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చాలా మినిమంగా. ఇంత సింపుల్ లైఫ్ స్టైల్ కనపడుతుంది. అంటే ఆయన మచ్చలేనటువంటి నాయకుడు. ఆయన హయాంలో అనేక కుంభకోణాలు వెలుగు చూసినా కానీ పర్సనల్గా ఆయనకి ఎవరు కూడా ఆపాదించే సాహసం చేయలేదు, ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్తో సహా. అది మనం ఆయన యొక్క హానెస్టీని, ఆయన యొక్క ట్రాన్స్పరెన్సీని అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మరో పాయింట్, అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఇప్పుడు కొంత కంపారిజన్ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటీషియన్స్కి ఒక మంత్రిగానో లేదంటే ఒక సాధారణ ఎమ్మెల్యేగా, ఎంపీలుగా అయినప్పుడే ఏ రకంగా
అడ్డగోలుగా సంపాదిస్తున్నారనే దానికి మనం ఖచ్చితంగా కంపారిజన్ తీసుకోవాల్సింది. అంతేకాదు 2023 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అనుకుంటా ఆయన చివరిసారిగా పార్లమెంట్కి వచ్చారట. వచ్చి ఒక బిల్లుకు సంబంధించి ఓటింగ్ చేయడానికి, అప్పటికే ఆయనకు 91 ఏళ్ళు. ఆయన వీల్ చైర్లో వచ్చారు. వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోదీ గారే ఆయన ప్రశంసించారు పార్లమెంట్ వేదికగా. ఇక్కడ ఆయన ఏ పార్టీని బలపరచడానికి వచ్చారు అనేది అప్రస్తుతం, ఆయన ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి వచ్చారని చెప్పేసి అప్రిషియేట్ చేయడం. అంటే ఆ వయసులో కూడా తన బాధ్యత ఏంటనేది, ఒక ఎంపీగా ఓట్ చేయడానికి 91 ఏళ్ల వయసులో వీల్ చైర్లు రావడం మనం చూస్తున్నాం. పలానా పదవి ఇస్తే నేను వస్తాను, పలానాటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తే నేను అసెంబ్లీకి వస్తానన్నటువంటి వ్యవహారం చూస్తున్నాం. ఇక్కడే కాదు, తెలంగాణలో కూడా. అంటే తెలంగాణలో ఆయన ఏమీ డిమాండ్ చేయలేదు, కానీ ఆయన ఏమో ఆరోగ్య కారణాలు చెప్తున్నారు. దాదాపు సంవత్సరం అయిపోయింది, ఇప్పటికీ కేసీఆర్ వచ్చిన పాపం అనుకోలేదు. మేబీ అనుకుంటా ఒక్కసారి వచ్చినట్టున్నారు అంతే. ఇక ఇక్కడైతే ప్రతిపక్ష నేత ఏం మాట్లాడుతున్నారు మనం వింటానే ఉన్నాం. బాబును ప్రతిపక్ష నేత కాదని ఎవరు అంటున్నారంటే, లేదు ప్రధాన ప్రతిపక్ష నేత అయితే ఇస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను. So we should see the contrast here. 91-year-old person who did so much service to the entire country, nation. ఆయన అప్పటికే తన బాధ్యతగా ఆ వయసులో కూడా తన ఓట్ కాస్ట్ చేయడం కోసం ఓటింగ్ జరిగితే అని చెప్పేసి పార్లమెంట్కి రావడానికి చూడాలి. ఇక్కడ అందు గురించి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. హౌ యూ గోనా సీ మన్మోహన్ సింగ్ అండ్ హౌ యూ గోనా కంపేర్ విత్ ది కాంటెంపరీ పొలిటీషియన్స్? ఈ డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల యొక్క తీర్పుని గౌరవించడం అనేది ప్రతి రాజకీయ పార్టీ నాయకుడికి కానీ ప్రతి వ్యక్తికి కానీ మినిమం బాధ్యత. అటువంటి బాధ్యతని ఏ రోజు కూడా మన్మోహన్ సింగ్ గారు విస్మరించలేదు. ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించినప్పటికి కూడా సామాన్యుడిలా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడేవారు. ఈ హంగు ఆర్భాటాల కోసం పోయేవాళ్ళు కాదు. ఆయన హయాంలోనే రైతులకి రుణమాఫీ జరిగింది. ఆయన హయాంలోనే గ్రామీణ ఉపాధి హామీ, అంటే వినూత్నమైన, అంటే పేదవాడికి, ఇందాక సార్ చెప్పారు కార్పొరేట్ అని కాదు, అందరికీ. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో కొన్ని వర్గాలు అధికంగా లాభపడి ఉండొచ్చు, కానీ పేదవాడి గురించి కూడా ఆలోచించినటువంటి, రైతు గురించి కూడా ఆలోచించినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చేసినప్పటికి కూడా ఒక సాధారణ ఎంపీగా పార్లమెంట్కి ఆయన విధులు నిర్వర్తించడంలో భాగంగా వీల్ చైర్లో 91 ఏళ్ల వయసులో కూడా వచ్చినటువంటి గొప్ప ప్రజాస్వామ్యవాది, చట్టాలపైన అదేవిధంగా రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళటానికి ఒక నామోషిగానో ఒక అవమానంగానో, నేను అనుకుంటా ఉన్నాను వయసు 91 ఏళ్ళ వయసును బట్టి వాళ్ళ వృద్ధాప్యం రాదండి, వాళ్ళ ప్రవర్తనను బట్టి వృద్ధాప్యం వస్తుంది. నేను అనుకుంటా ఉన్నాను కేసీఆర్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డిగా అత్యంత వృద్ధుడనేటువంటి విషయం ఈ రోజున స్పష్టంగా కనపడతా ఉంది. నేను అనేకమైనటువంటి విషయాలు మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ 2 రోజులు పెద్దవారు మీలాంటి వాళ్ళు అనేకమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. నిజంగా భారతదేశం చేసుకున్న అదృష్టం మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తి మనకు ప్రధానమంత్రిగా ఉండటం. అటువంటి నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వెళ్ళటం ద్వారా ప్రజల్లో సుస్థిరమైనటువంటి, చిరస్థాయిగా చనిపోయినా కానీ బ్రతికుండేటువంటి గొప్ప వ్యక్తిత్వం మనకి కనపడతా ఉంది. నిజంగా ఆయన మనకు లేరు అనే దానికన్నా కూడా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో ఈ భారతదేశ నేటి అభివృద్ధికి ఆయన పాత్రని ఎవ్వరూ కూడా విస్మరించలేనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఆయన మరణానికి పూర్తిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా వెళ్ళి శ్రద్ధాంజలి ఘటించారు. మేము కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి, వారి కుటుంబానికి, యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా మన్మోహన్ సింగ్ గారి లేని లోటుని ఘన నివాళులు ఆయనకి సిటీ సాక్షిగా, సిటీ ఛానల్ సాక్షిగా వారికి ఘనమైనటువంటి నివాళుల్ని అర్పిస్తా ఉన్నాము. బాజీ గారు, ఆయన 80లోనే దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్తో సత్కరింపబడినటువంటి వ్యక్తి. ఆ తర్వాతనే పదవులు, ఈ రాజకీయ పదవులు. ఆర్థిక శాఖ మంత్రిగా 91లో ఆయన పదవి తీసుకునే టైంకి
భారత్ ఆర్థిక పరిస్థితి అత్యంత అగమ్య గోచరంగా ఉందనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఐ మీన్ అప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు మాకు చదువుతుంటే అర్థమవుతుంది. జస్ట్ 15 రోజులకు సరిపడా మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నవి. పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. పెట్రోల్ ఇటువంటి వాటిని ఇంపోర్ట్ చేయడానికి ఈ విదేశీ మారక నిల్వలు చాలా అవసరం అనే అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు ఆయనకి ఆర్థిక శాఖ మంత్రిగా ఒక నిర్ణయం తీసుకుంటాం అనేది టర్నింగ్ పాయింట్గా ఆయన ఇమ్మీడియట్గా చేసింది ఏంటి, 44 టన్నుల రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఆ బంగారాన్ని తీసుకువెళ్ళి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టి 300 కోట్ల రూపాయలు అనుకుంటా కోట్లకు సరిపడా విదేశీ మారక నిల్వలు తీసుకురావడంతో ఒక్కసారిగా రివైవ్ అయింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2027 సంవత్సరం వచ్చేసరికి 9% వృద్ధి రేటుతో ఇప్పటికీ మోదీ గవర్నమెంట్ మళ్ళీ ఆ మార్కును అందుకోలేకపోయినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఆయన హయాంలోనే 2007లోనే 9% ఆర్థిక వృద్ధి రేటు, దాన్ని ఇప్పటి వరకు కూడా ఎవరు బ్రేక్ చేయలేనటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. పోతే సార్ రెండవసారి ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటాం అనేది, అంటే అదే టైంలో అనేక స్కాములు బయటపడటం, 2G స్కామ్ అవ్వచ్చు, శారదా స్కామ్ అవ్వచ్చు, రకరకాల స్కాములు, కామన్వెల్త్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి డైరెక్ట్గా చుట్టుకోకపోయినా ఆయన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి, ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి ఆయనకి ఎక్కువ విమర్శలు చుట్టుకోబట్టి ఇవన్నీ కూడా పప్పెట్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆయన ఈ రకంగా ఆయన కూడా బాధ్యత తీసుకున్నారంటే పప్పెట్గా ఇన్ ద సెన్స్ నేను వాడుతున్న పదం కాదు, సోనియా గాంధీ గారి షాడోలో పనిచేస్తున్నారన్న విమర్శలు కూడా ఆయన మీద ఉన్నాయి. మీరు కాంగ్రెస్ పార్టీగా ఆయన లాస్ మీకు ఇంకా చాలా ఎక్కువ, అఫ్ కోర్స్ అది దేశానికి కూడా అంతే స్థాయిలో. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ప్రధానమంత్రులతో పోల్చుకుంటే? సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్లో పెద్దలకి, మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు కూడా అనేవారు, నేను పార్టీకి లాయల్టీగా ఉండటానికి చెప్పుకోవడానికి సిగ్గుపడను, నేను పార్టీకి లాయల్టీగా ఉంటాను, మీరు ఎన్నైనా విమర్శించుకోండి, నా విధానం ఇదే అని చెప్పగా ఆయన క్లియర్ కట్గా ముఖం ముందే చెప్పేవారు. అలాంటి ఒక నిబద్ధత, ఒక లాయల్టీ కలిగిన మహానాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండటం మా కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా నేను భావిస్తూ ఆయనకి ఘన నివాళి అర్పిస్తా ఉన్నాను. ఆయన ఆత్మశాంతికి చేకూరాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కేవలం ఆర్థికవేత్తే కాదండి, సామాజికవేత్తగా కూడా చూడాలి. మనం చూస్తే కనుక ఆయన అందరూ చెప్తా ఉన్నారు ఆయన ఏమేం చేశారు, ఏ రకంగా స్టార్ట్ అయింది ఆయన లైఫ్ జర్నీ. అట్లాగే ఆయన ఒక ఆర్థిక శాస్త్ర నిపుణుడుగా, తర్వాత ఆర్బీఐ గవర్నర్ గా ఆయన చాలా ఆర్థిక అంశాలే కాకుండా ఆయన మరి అట్టడుగు స్థాయి ప్రజల గురించి కూడా ఆయన టెన్యూర్లో ఆయన ఆలోచించి ఈవేళ కూడా చాలా గర్వంగా ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా అమలు జరుపుతున్న ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో, ఇవాళకి కూడా అదే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకి ఒక ఆదరువుగా నిలిచిందంటే ఆయన యొక్క దూరదృష్టి, అట్లాగే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం ఖచ్చితంగా ప్రశంసించి తీరాల్సిందేనండి. ఆ రోజుల్లోనే ఆయన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకి ఉపాధి కల్పించడం, 100 రోజులు పని కల్పించడం, వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక ఆలంబనగా ఉంటుంది అని ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం కానివ్వండి. అట్లాగే ఇవాళ మనం అందరం ఉపయోగిస్తున్న ఆధార్ కార్డు విషయంలో అట్లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, అట్లాగే మహిళా రక్షణ కోసం మహిళా బిల్లులు కానివ్వండి, ఇలా అనేకమైన సంస్కరణ. ఇవాళ ఇండస్ట్రియల్ క్యారిడార్ సిస్టమ్ ని కూడా ఆయన హయాంలోనే ఒక రూపాన్ని తీసుకురావడం జరిగింది. ఇట్లా కేవలం ఏంటంటే ఆర్థిక పరమైన అంశాలే కాదు, సామాజిక పరమైన అంశాలు, పేదల కోసం కావాల్సిన, మహిళల కోసం కావాల్సిన, రైతాంగం కోసం ఎరువుల ధరని కంట్రోల్ చేసే సిస్టమ్ లో కానివ్వండి, అనేక అంశాల్లో ఆయన తన యొక్క ఆలోచన విధానంలో తన మేధాశక్తిని ఉపయోగించి ఈ దేశంలో ఉన్న అనేక వర్గాల వాళ్ళకి ఎనలేని సేవలు అందించారు అనడంలో ఎట్టి సందేహం లేదండి. ఆయన అలాంటి పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. 92 సంవత్సరాల పాటు ఆయన తన యొక్క విశిష్టమైన సేవల్ని, మేధాశక్తిని ఆయన దేశానికి అంకితం చేశారు. ఆయన ఒక పార్టీ వ్యక్తిగా చూడక్కర్లేదు, ఆయన ఈ దేశపు
ఒక మహోన్నతమైన జాతి రత్నంగా మనం గుర్తించాలి. కాబట్టి ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీలో ఉంటామని మేము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాము. ఎందుకంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో 1991లో బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితిలో నుంచి రైట్. బాజీ గారు కాస్త నెట్వర్క్ ఫ్రీజ్ అయినట్టుంది, మళ్ళీ తీసుకుంటాను. వెంకటేశ్వర్లు గారు మీ అబ్జర్వేషన్ సార్. అందరికి నమస్కారం అండి. మా తరపున మా సంఘం తరపున ఘనమైన నివాళులు నిన్ననే అర్పించాము. మరొకసారి మీ నుండి ఒకసారి అర్పిస్తున్నాం. గొప్ప ఆర్థికవేత్త, అన్నిటికంటే భారతదేశంలో ప్రధానమంత్రిలో అంటే ముఖ్యమంత్రులు కమ్యూనిస్టు మంత్రులు చాలా మంది ఉన్నారు. మేము తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రులు అత్యంత ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రుల్లో 2-3 ఆయన ఒకరు. అంతేకాకుండా భారతదేశం పట్ల అత్యంత అచంచలమైనటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి. విశాలమైనటువంటి భారతదేశంలో ఒక సెక్యులరిజం కోసం చాలా కట్టుబడినటువంటి వ్యక్తి. 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా కొనసాగిన ఎక్కడ ప్రధానమంత్రి అనే హోదా ఉందని ఆ దర్పం గాని ఆ టీవీ గాని ఎక్కడ ప్రదర్శించలేదు. అంతేకాకుండా ఆయన ప్రయాణం నుంచి మొదలుకొని ఆయన రోజువారీ పనులు మనం పరిశీలిస్తే సమయానికి ఈనాడు ప్రధానమంత్రిలో ముఖ్యమంత్రులు రావాలంటే గంటల తరబడి వేచి చూడాలి. కానీ విచిత్రం ఏమంటే ఆయన ప్రధానమంత్రి 9 కంటే 8:50కి వచ్చేవాడు. అదేవిధంగా రోజు వచ్చేటప్పుడు ఆయన క్యారియర్ ఆయన బాక్స్ ఆయనే తెచ్చుకున్నాడంట. సమయ పాలన, ఆదర్శవంతం, అధికారుల పట్ల, తోటి మంత్రుల పట్ల, సహచరుల పట్ల గౌరవము. ప్రతిపక్ష పార్టీలు కూడా ఏనాడు సింగిల్ నోట్ మాట్లాడడం కానీ రాజకీయంగా ఎన్ని విషయాలు వచ్చినా అంత ఉన్నటువంటి వ్యక్తి. రెండో అంశం అంటే ఆయన హయాంలో 1-2 ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 1-2 అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే పోయి పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రిని కలిసి నేను రాజీనామా చేస్తున్నాండి, నేను చూసే డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఆరోపణలు వచ్చినాయి, ఆ ఆరోపణలు రావడం సరైంది కాదు, దానికి నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తాను, రాజీనామా లెటర్ ఇచ్చాడు. అప్పుడు ఆనాడు ఉన్నటువంటి యూపీఎన్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన నివారించింది. సరే నువ్వు వ్యక్తిగతంగా మీరు చేయలేదు, దాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దామని ఆయన నివారించారు. అంటే ఈనాడు మనం తెలుసు భారతదేశ వ్యాప్తంగా అవినీతి ఆరోపణలతో పెద్ద ఎత్తున లక్షల కుంభకోణం జరిగిన, దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టిన, కుర్చీ కదలనటువంటి ఉన్న రాజకీయ నేపథ్యంలో ఒక స్వచ్ఛందంగా ఆర్థిక మంత్రిగా నేను నా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని చెప్పేటువంటి కొద్ది మంత్రుల్లో ఈయనొకరు. అంటే ఆయన వ్యక్తిగతంగాని, ఆయన ఆదర్శం గాని, ఆయన పరిపాలన అధ్యక్షత హర్షద్ మెహతా స్కామ్ అది 3-4 జరిగిన హర్షద్ మెహతా కుంభకోణంలో సంబంధించినప్పుడు ఆయన వెళ్ళాడు. అంటే దేశం పట్ల ఎంత ఉన్నతమైనటువంటి గౌరవం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. రెండవది షాడో ప్రధాని అంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనది. ఉండొచ్చు, ఎవరికి షాడో లేదు. ప్రతి వ్యక్తి తన సంస్థకు కానీ తన పార్టీకి కానీ నిబద్ధులై ఉండాలి. ఆయన తనకు నిబద్ధులై ఉన్నారు. మరి అట్లా అనుకుంటే యూపీఏ 1లో వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆయన ఒత్తిడి తెచ్చాయి. అమెరికా, ఇండియా అణు ఒప్పందంలో ఆ ఒప్పందం చేసుకుంటే భారతదేశానికి తీవ్రమైన నష్టమని లెఫ్ట్ పార్టీలు పట్టుబడితే ఒకానొక సందర్భంలో సోనియా గాంధీ వాళ్ళు కూడా వద్దులేండి అంటే, ఇది కాకపోతే నేను రాజీనామా అయినా చేస్తాను తప్ప ఈ డీల్ నేను వెనక్కి రాను అని చెప్పాడు. అంటే ఒక కోణం మీద చూస్తున్నారు. రెండో కోణం అన్నారు ఏమంటే మన్మోహన్ ఎప్పుడు మౌనంగా ఉంటారు కదంటే, ఎప్పుడు ఉండను, పని ఎవరితో అవసరం లేనప్పుడు మౌనంగా ఉంటాను. ఆయన వాడిన పదాలు ఎవరు లేనప్పుడు అవసరం లేనప్పుడు మౌనంగా ఉంటాను, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను అని ఆయన చెప్పాడు. విలేకరుల్లో కూడా చాలా సార్లు ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఉన్నారు, 3 సార్లు ప్రధాని, ఆయన చూసాం, ఈయన చూసాం. ఈయనకి షాడో ఎవరు? అదాని, అంబానీ, ఆర్ఎస్ఎస్ షాడోలో కాదా?
ఆయన దేశం కోసం సంస్కరణ కోసం చేసిండొచ్చు. అంతకంటే షాడో ప్రధాని ఎవరంటే ఈయన. కానీ ఈయన గంభీరంగా 54 ఛాతి అడుగుతో చూపిస్తాడు. ఆయన నమ్రతగా సింపుల్ గా చేసి ఉంటాడు. మరి ఆ మాటకు వస్తే భారతదేశం మీరే చెప్పారు జీడిపి అత్యంత పెరిగినటువంటి సందర్భం అది. దానికి పెరగడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఒకటి మేము చెప్తుంది కదా, ప్రపంచ బ్యాంక్ చెప్పింది, ఆర్థిక నిపుణులు చెప్పారు, అందరూ చెప్పింది ఏమిటంటే 2008 నుంచి 14 మధ్య ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం వచ్చి చాలా దేశాలు ఒడిదుడుకులకు ఎదురై ఉద్దీపన పథకాలు పెట్టి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులకు రాయితీలు ఇచ్చి దేశాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి నిలబెట్టుకున్నాయి. కానీ ఆర్థిక మంత్రిగా రెండోసారి యూపీఏ 1లో ఈయన వచ్చిన తర్వాత మనం గమనిస్తే మీరు చూడండి, ఎవరి వల్ల వామపక్షాల ఒత్తిడి అనేది అందులో గ్యారంటీ సందేహమే లేదు. ఉపాధి హామీ చట్టం దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి సంక్షోభం నుంచి కాపాడగలిగింది. అదేవిధంగా అటవీ హక్కుల చట్టం దాదాపు 7-8 కోట్ల మంది గిరిజనులకు లాభం చేకూర్చింది. ఆహార భద్రత చట్టం ఉపయోగపడింది. అంతేకాదు ఆయన చరిత్రలో రైతులకి పేదలకి అత్యంత ప్రతిష్టాత్మకమైన చట్టం 2013 భూసేకరణ చట్టం. అంటే యూపీఏ 1 వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చిన తర్వాత అమెరికా డీల్తో వెనక్కొచ్చినా యూపీఏ 2లో కూడా కొన్నైనా పేదలకు ఉపయోగ సంస్కరణ చేసినాడు అనేది మాత్రం సత్యం. ఇక్కడ మేము డిఫర్ అంటే వ్యక్తిగతంగా కానీ ఆయన పరిపాలన మీద కానీ మేము డిఫర్ కావట్లేదు. కానీ ఆయన సంస్కరణలు ఒకవైపే మనం చూస్తున్నాం, రెండో వైపు సంస్కరణలు కూడా మనం చూడాలి. రెండో వైపు సంస్కరణలు చూడడం అంటే ఏమిటంటే ఈరోజు భారతదేశంలో 90 వరకు ఉన్నటువంటి సంస్కరణలు వేరు, 90 తర్వాత వచ్చిన సంస్కరణలు వేరు. 1947 to 1990 వరకు సంస్కరణలు పేదలకి, కార్మికులకి, ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలు వచ్చినాయి. అంటే భూ సంస్కరణలు, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, పేదల కొనుగోలు శక్తి పెరగడానికి భూ పంపకం, ఇలాంటి సంస్కరణలు వచ్చాయి. దానివల్ల భారతదేశం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున విస్తరించాయి. మీరు గమనిస్తే మనం చెప్పేది ఆర్థికత అందరూ మాట్లాడేది ఏమంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014-19 దాకా ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ, కొన్ని అప్పులు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా ఏర్పడ్డావు అనేది ఒక పక్క చూస్తే 2014 నుంచి నేటి వరకు భారతదేశం అప్పు ఎంత పెరిగిందో స్పష్టంగా చెప్తున్నారు. అంటే దాదాపు 50 ఏళ్ల కాలంలో దేశానికి చేసినటువంటి అప్పు 50 లక్షల కోట్లు అయితే ఈ 14-15 ఏళ్లలో చేసినటువంటి అప్పు దేశానికి దాదాపు 99 లక్షల కోట్లు, అంటే 1 కోటి కోట్లకు పైగా. ఆనాడు అప్పు చేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని పేదలకు అనుకూలమైన సంస్కరణ చేశారు. ఈనాడు అప్పు చేసి ఈ సంస్కరణలు పెట్టుబడిదారులకు అనుకూలమైన సంస్కరణ చేశారు. అందుకోసం మన్మోహన్ సింగ్ గారు రెండో యాంగిల్ మనం చూస్తే ఆయన తెచ్చిన సంస్కరణలు దేశాన్ని జీడిపి రేటు పెరగొచ్చు. ఇక్కడ జీడిపి రేట్ అంటే భారతదేశంలో సగటును ఎట్లా లెక్కిస్తున్నారు? అదాని రేటు, వెంకటేశ్వర్ల రేటు లెక్క కట్టి సగటున లెక్కిస్తారు. ఈ లెక్క చూసినప్పుడు ఈ సంస్కరణలు వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి పెట్టుబడిదారు 10% మందికి సంస్కరణలు అత్యంత ఉపయోగపడ్డాయి. దీనివల్ల దేశంలో అభివృద్ధి లేదంటే ఉండొచ్చు, పరిశ్రమలు కొన్ని నిర్మించవచ్చు, రైల్వే లైన్లు, టెలికాము లేదా టెక్నాలజీ, ఐటీ ఇట్లాంటివి పెరిగిందనే కావచ్చు. కానీ అభివృద్ధి అంటే కారణం ఏమిటంటే అనేక మంది చెప్పేది, మహాత్మా గాంధీ చెప్పినా, పుచ్చలపల్లి సుందరయ్య గారు చెప్పినా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినా, అభివృద్ధి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే పేదల కొనుగోలు శక్తి పెరగడం. పేదల కొనుగోలు శక్తి ఎక్కడ పెరుగుతుందంటే దేశంలో భూ సంస్కరణ అమలు చేయడం, తద్వారా పేదల కొనుగోలు శక్తి పెంచడం. మూడోది పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ రంగ పరిశ్రమలు పెరగడం. అంటే ప్రభుత్వాన్ని నాకు దానం చేయండి, నాకు సబ్సిడీ ఇవ్వండి అని అడగకుండా ప్రజలే తమ స్వయం శక్తితో అభివృద్ధి కావడం అనేది కొనుగోలు శక్తి. అంటే అక్షరాస్యత, ఆహార భద్రత, విద్యా వైద్య రంగం, సొంత కాళ్ళపై నిలబడడం అనేది అభివృద్ధి. కానీ ఈ రోజు 170 మంది రాత్రి పూట తిండి లేక నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఆర్థిక సంస్కరణలు అనేది ఎవరికి ఉపయోగపడ్డాయంటే లేయర్లో ఉన్నటువంటి అతిపెద్ద కొద్ది మందికి ఉపయోగపడ్డాయి. 170-80% మందికి నేటికి కూడా పేదరికం పెరిగింది. ఇప్పుడు చెప్తున్నటువంటి వికసిత్ భారత్ అని చెప్తున్నటువంటి ఈ సమయంలో ఇంకా దిగజారిపోయిన సంస్కరణల యొక్క, అందుకోసం సంస్కరణలు అనేది 2 రకాలు. దేశంలో 190 మందికి ఉపయోగపడే సంస్కరణలు 90 ముందు వరకు జరిగాయి. 110% మంది ఉన్నటువంటి వాళ్ళకి సంస్కరణలు 10 మందికి ఉపయోగపడ్డాయి. అందుకోసమే 500 కోట్లు ఉన్నటువంటి అదాని ఆస్తి ఈరోజు 8 లక్షల కోట్లు మీకు తెలియదు ఏమీ లేదు. కాబట్టి ఆయన సోనియా గాంధీ వ్యక్తి, ఆమె వ్యక్తి
ఆయనని నివారించవచ్చు. ఈయనని శక్తి నివారిస్తుంది మోదీని, ఆయన వ్యక్తి. ఈయన శక్తి అంటే RSS కానీ అదాని అమ్మాని కానీ వాళ్ళ గుప్పెట్లో ఈయన ఉన్నాడు. ఆయనన్నా కొన్నైనా చేయగలిగాడు. అందుకోసం ఆయన ఈరోజు లేకపోయినా ఆయన మరి 3 అంశాలుగా ఎంత కీర్తించబడాలంటే, ఈనాడు సర్పంచ్గా ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళే ఎంత ఆడంబరంగా ఉంటారో, ఎంత అర్భాటంగా ఉంటారో మనం చూసాం. ఆయన ఏనాడు నాకు గుర్తిరిగి పెద్ద పెద్ద కార్లో తిరగడానికి, జట్టు ఇట్లాంటి తిరగడానికి వ్యతిరేకమైన ఆయన. ఒక సందర్భంలో నేను చదివాను, ప్రధానమంత్రి ఇట్లా ఫ్లైట్ వేసుకొని పోతే ఒక్కసారి పోతే ఎంత ఖర్చు అవుతుందని లెక్కలు కట్టి కూడా ప్రతిసారి అక్కడ అవసరం లేదు అని సాధారణమైన జీవితం ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన చెప్పాడు, నేనే కాదు నాకంటే ముందు బాబు రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు ఈ దేశంలో, నాకంటే ముందు పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు ఉన్నారు అని ఒక విలేకరుడి సందర్భంగా ఆయన చెప్పినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిలో ఆయన గొప్ప దార్శనికుడు, దేశభక్తి ఉన్నవాడు, సెక్యులరిజాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడడంలో గొప్ప వ్యక్తిత్వం కలిగినాడు. ఆయన ప్రధానమంత్రి, మైనారిటీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఉన్నా తమ కోసం, తమ మతం కోసం, తన వ్యక్తి కోసం ఏనాడు వాళ్ళకి రక్షణ కావాలని కానీ, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని కానీ మరో మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి మత సామరస్యాన్ని, భారత రాజ్యాంగాన్ని గొప్పగా కాపాడినటువంటి వ్యక్తి. అలాంటి దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎలా ధ్వంసం చేస్తారో మనం చూస్తున్నాం. ఆయనకు మరొకసారి మీ తరపున, మా తరపున ఘనమైన నివాళిని అర్పిస్తున్నాం. విషయాలు చెప్పారు. బాజీ గారు ఇందాక ఆల్ ఆఫ్ ఎ సడన్ కట్ అయింది కాబట్టి మీరు మీతో కంక్లూడ్ చేస్తాను. అయితే వెంకటేశ్వర్లు గారు కానీ కోటేశ్వరరావు గారు కానీ చెప్పేది ఏంటంటే, సంస్కరణలు 2 వైపులా చూసినప్పుడు అఫ్ కోర్స్ ఇదేమి దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు డిగ్ డీప్ ఇన్ టు దోస్ థింగ్స్, బట్ పైన చూసినప్పుడు ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఈ రకమైన సంస్కరణల ద్వారా కొంత మిస్ అయింది అనేది వాస్తవం. ఓవరాల్గా డెవలప్మెంట్ కనపడుతున్నా కానీ అది డౌన్ ట్రాడన్కి పాస్ ఆన్ అవ్వలేదు అనేది చెప్తున్నాడు. మీరు దాన్ని టచ్ చేస్తూ మీరు కంక్లూడ్ చేయొచ్చు. నిజమేనండి, ఎవరి పరిపాలనలోనైనా కానీ కొన్ని లోటుపాట్లు అనేది ఉండడం సహజం. మనం ఆయన దైవ సన్నిధికి చేరిన ఈ సందర్భంలో మనం ఆయన ద్వారా జరిగిన మేలు ఏంటి అనేది మాట్లాడుకుంటేనే మంచిది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన మన మధ్య లేరు. బిఫోర్ మన్మోహన్ సింగ్, ఆఫ్టర్ మన్మోహన్ సింగ్ అని ఖచ్చితంగా మనం చెప్పుకునే పరిస్థితి ఉండే విధంగా ఆయన పరిపాలన సాగిందంటంలో ఎట్టి సందేహం లేదు. మరి ఇందాక మీరు ఎంత నిరాడంబరు నిజాయితీపరుడు అంటే, నేను కూడా చదివాను ఒక చోట. ఆయన 1999లో అస్సాంలో అనుకుంటాను ఆయన ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఎవరి దగ్గర ఆయన ఒక రచయిత, తనకున్న సన్నిహితుడైన ఒక రచయిత దగ్గర తనకి ఇవ్వాల్సిన 2 లక్షల రూపాయలని ఆయన అడగకుండా తీసుకువెళ్ళి ఇచ్చినట్టు నిజాయితీగా ఉండే మనిషిగా. అట్లాగే మీరు ఇందాక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయనకున్న ఆస్తిపాస్తుల్లో మారుతి 800 కార్ అని. ఆయన అత్యంత ఇష్టంగా నడిపేది ఆయనకున్న ఆ కార్ అదే. ఆ మారుతి 800లోనే ఆయన ఆస్తిగా కారుగా ఆయన తన జీవితాంతం కూడా దాన్ని ఉపయోగించుకున్నారు. ఇవాళ అటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారండి? చిన్న పదవులు వస్తేనే ఆర్భాటంగా ఇది చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా భావి తరాలకి ఒక ఆదర్శనీయుడు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలనేది నేర్చుకోవడానికి ఒక ఆయన జీవిత చరిత్ర కానివ్వండి, ఆయన విధానాలు కానివ్వండి, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలం ఒక పుస్తకం లాగా కూడా, పాఠ్యాంశం లాగా కూడా పనికొస్తుంది అనే ఎట్టి పరిస్థితుల్లో మనం చెప్పుకోవాలి. అట్లాగే ఏంటంటే ఇంకొక నేను ముగింపుగా నేను ఒకటి చెప్తాను. ఇవాళ ఆయన చనిపోయిన తర్వాత మోడీ గారు కూడా ప్రశంసిస్తూ ఉన్నారు ఆయన్ని. మరి ఇదే మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం అతన్ని గాంధీ ఫ్యామిలీ యొక్క తోలుబొమ్మ అని, అట్లాగే నైట్ వాచ్మెన్ అని కించపరచడం కూడా జరిగింది. ఈ ప్రశంస ఏదో ఆయన బతుకున్నప్పుడే ప్రశంసిస్తే ఆయన కూడా ఆయన సంతోషపడేవాడేమో. కాబట్టి ఏంటంటే ఇట్లా రాజకీయాల్లో ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనుషుల్ని అలా ఊరికే అలా కించపరచడం, ఎట్లా పడితే అట్లా హేళనం చేసి మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో కూడా సద్గుణాలు ఉంటాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ లాయల్టీ పర్సన్ గా ఉన్నాడు. ఇప్పుడు ఆ పార్టీ విధేయుడుగా, పార్టీ అధిష్టానానికి విధేయుడుగా పనిచేశాడు, విధేయతను చూపించాడు. కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించాడు, కొన్ని సందర్భాల్లో ఒప్పించి మెప్పించి తన యొక్క విధానాలని ఇంప్లిమెంట్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా మన్మోహన్ సింగ్ గారు మరి ఈ శతాబ్దపు మనిషిగా, ఈ శతాబ్దపు అత్యున్నత నాయకుడిగా మనం
గుర్తుంచుకోవాలి. మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ ఏంటంటే ఆయనకి భారత రత్న ఇవ్వాలి, భారత రత్న ఆయనకి ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రైట్.